అందరికీ నమస్తే అండి. ఈరోజు కేరళలో సైలెంట్‌గా నిలిచిన స్టోన్ స్ట్రక్చర్. కానీ ఆ స్టోన్ మధ్యన ఒక సింహం గర్జనలు వినిపిస్తాయి ఫ్రెండ్స్. బ్రిటిష్ ఎంపైర్‌ని ఎదుర్కొని ఫ్రెంచ్‌తో అలయన్స్ చేసి లాస్ట్ వరకు ఫైట్ చేసిన మైసూర్ ఠాగూర్ గురించి విన్నారా ఫ్రెండ్స్ మీరు? ఇక్కడ ఈ గోడల మధ్యన హిస్టరీ ఇంకా బ్రీత్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ కోటని చూస్తుంటే అందరూ ఇది టిప్పు సుల్తాన్ కట్టించిన కోట అని అంటారు ఫ్రెండ్స్. కానీ నిజం ఏంటంటే 1766లో ఈ ఫోర్ట్ని కట్టించింది టిప్పు సుల్తాన్ వాళ్ళ ఫాదర్ హైదర్ అలీ గారు. ఆయన కేరళ మీద కంట్రోల్ కోసం ఈ పాలకాడ్ ఈ రీజియన్ని మిలిటరీ బేస్గా చేసుకున్నారు. ఈ ఫోర్ట్ డిజైన్ చూస్తే మనకి స్క్వేర్ షేప్, గ్రానైట్ స్టోన్ వాల్స్, చుట్టూ డీప్ వాటర్ ఉంటుంది. ఎనిమి ఆర్మీ వచ్చిన డైరెక్ట్గా తలపడాలంటే కష్టం. అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం మనకు కనిపించే సీనరీ మొత్తం వాటర్, అందులో చేపలు ఉన్నాయి, తాబేలు ఉన్నాయి, ఇంకా అప్పట్లో ముసలు కూడా ఉన్నాయని ఇక్కడ స్థానికులు చెప్పడం. పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి, అసలు ఎన్నో ఏళ్ళ నాటి చాలా పెద్ద చెట్లు ఇవి. చాలా చరిత్ర ఉంది ఫ్రెండ్స్. హైదర్ అలీ గారి తర్వాత ఇక్కడ పవర్లోకి వచ్చింది ఒక ఫియర్లెస్ వారియర్ టిప్పు సుల్తాన్ గారు. ఆయన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని డైరెక్ట్గా ఛాలెంజ్ చేశారు. ఆయన ఫ్రాన్స్తో ఫ్రెండ్షిప్ చేసి మోడర్న్ రాకెట్స్ డెవలప్ చేసి, అవును ఫ్రెండ్స్, ఇక్కడ టిప్పు సుల్తాన్ ఆర్మీ రాకెట్స్ యూజ్ చేశారు. ఈ పాలకాడ్ ఫోర్ట్ నుంచి మలబార్ రీజియన్ కంట్రోల్ చేశారు. ఈ కోట మైసూర్ కింగ్డమ్ని గేట్వే లాగా ఉంటుంది. 1790లో బ్రిటిష్ ఆర్మీ ఈ ఫోర్ట్ని క్యాప్చర్ చేశారు ఫ్రెండ్స్. అప్పటి నుంచి ఈ ఫోర్ట్ బ్రిటిష్ మిలిటరీ క్యాంప్ అయిపోయింది. కొన్ని గదుల్లో ఈ ప్రిజనర్స్ని పెట్టారు అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు ఆ రూమ్స్లో మనం నుంచుంటే సైలెంట్గా ఉంటుంది, కానీ ఆ సైలెన్స్లో చాలా చరిత్ర దాగుంది ఫ్రెండ్స్. అసలు ఎన్నో ఏళ్ళ నాటి చరిత్ర. ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ కట్టడాలు. ఇక్కడ గోడల హైట్ 30 feet వరకు ఉంటుంది. లోన హనుమాన్ టెంపుల్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ బ్రిటిష్ టైంలో కోర్టుగా ఈ ఫోర్ట్ని యూజ్ చేశారు అని కథనాలు ఉన్నాయి. లోకల్గా ఇక్కడ టిప్పు సుల్తాన్ ఫోర్ట్ అని పిలుస్తారు. కొన్ని లోకల్ స్టోరీస్ చెప్పేదాన్ని బట్టి ఇక్కడ నైట్ పూట భారీ శబ్దాలు వినిపిస్తాయని, కానీ అఫీషియల్గా అయితే కన్ఫర్మేషన్ ఏం లేదు. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. టిప్పు సుల్తాన్ ఒక కాంట్రవర్షియల్ లీడర్. ఆయన కరేజ్ మాత్రం అన్బిలీవబుల్. ఈ పాలకాడ్ ఫోర్ట్ సైలెంట్గా ఉండొచ్చు, కానీ ఈ గోడల మధ్యన జరిగిన యుద్ధాలు మన ఇండియన్ హిస్టరీలో ఒక పవర్ఫుల్ చాప్టర్. ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయండి ఫ్రెండ్స్. మన హిస్టరీ గురించి తెలుసుకోవాలి, మన రూట్స్ని మర్చిపోకూడదు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మార్నింగ్ 8 AM to 6 PM వరకు ఉంటుంది. ఇక్కడ తెరిసే ఉంటుంది. చాలా తక్కువ ఇక్కడ టికెట్ రేట్ కూడా చాలా తక్కువ. నేను వెళ్ళింది 30 రూపీస్. మీరు కంపల్సరీ ఇక్కడ కేరళ వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ని విజిట్ చేయండి. మనకి కనిపించేది ఇక్కడ హనుమాన్ టెంపుల్. ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఇది అంటే అప్పట్లో పూజ చేసేవారు. ఇది ఎంట్రన్స్లోనే ఉంటుంది మనకి. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్కి ఇది ఒక హెవెన్ లాంటిది, హిస్టరీ లవర్స్కి ఎమోషను, ట్రావెల్ వ్లాగర్స్కి ఒక కంటెంట్ గోల్డ్ లాంటిది. ముఖ్యంగా సన్సెట్ టైంలో డ్రోన్ షూట్ చాలా బాగుంటుంది. ఇంకా డ్రోన్ షూట్ మన దగ్గర లేకపోతే ఇంకా నార్మల్గా తీసుకోవచ్చు. చాలా వీడియోస్, చాలా ఫొటోస్ వస్తాయి. ఏదైనా మన చరిత్ర మనం తెలుసుకోవాలి, మన పిల్లలకి మనం చెప్పాలి, మన నెక్స్ట్ తరాన్ని మనం చెప్పాలి. ఇప్పటికీ కోటలు ఇలాగే ఉన్నాయి, ఏమాత్రం చెక్కు చెదరలేదు. చాలా గ్రీనరీగా చాలా నీట్గా ఉంచారు. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. అసలు ఏమాత్రం కొంచెం కూడా చెక్కు చెదరలేదు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉన్నాయి. చాలా టెక్నాలజీ. హిస్టరీలో కొన్ని క్యారెక్టర్స్ మనకు సింపుల్గా ఉంటాయి ఫ్రెండ్స్, కానీ ఇక్కడ మాత్రం ఒక హీరో లేదా విలన్ అని లేబుల్ చేయడం చాలా ఈజీ. కానీ టిప్పు సుల్తాన్ ఆయన లైఫ్ మాత్రం ఒక చెస్ గేమ్లా ఉంటుంది. స్ట్రాటజీ, సైన్స్, పాలిటిక్స్, వార్ అన్నీ మిక్స్. ఇప్పుడు మనం కొంచెం టాపిక్ మనం తెలుసుకుందాం ఆయన గురించి. నాకు తెలిసినంత నేను చెప్తాను. టిప్పు సుల్తాన్ గారు 1750లో జన్మించారు. ఆయన ఫాదర్ హైదర్ అలీ గారు. హైదర్ అలీ నార్మల్ సోల్జర్ నుంచి ఆయన మైసూర్ రూలర్ అయ్యారు. అంటే టిప్పు సుల్తాన్కి ఒక రాయల్ బ్లడ్ కన్నా మిలిటరీ డిసిప్లిన్ ఎక్కువ.
చిన్నప్పటి నుంచి ఆయన హార్స్ రైడింగ్, కత్తి ఫైటింగ్, స్ట్రాటజీ లెర్నింగ్, ఇంకా ఆయన భాషలు వచ్చేసి పెర్షియన్, అరబిక్, కన్నడ. ఆయన 16 సంవత్సరాల్లో బ్యాటిల్ ఫీల్డ్లో ఎంట్రీ ఇచ్చారు ఆయన. టీనేజ్లో వార్ ఎక్స్పీరియన్స్, ఇమేజ్, ఆ మైండ్ సెట్ అసలు చాలా బాగా ఉండేది. ఇక్కడ ట్విస్ట్ ఉంది. టిప్పు సుల్తాన్ వరల్డ్ ఫస్ట్ ప్రాక్టికల్ ఐరన్ కేస్డ్ రాకెట్స్ యూజ్ చేశారనే చరిత్ర ఉంది. బ్రిటిష్ ఆర్మీ ఫస్ట్ టైం ఆ రాకెట్స్ చూసి షాక్ అయ్యారు. లేటర్ బ్రిటిష్ ఆ టెక్నాలజీని స్టడీ చేసి యూరోప్కి తీసుకెళ్లారు. సైన్స్లో ఇంట్రెస్ట్ ఉన్న రూలర్ అంటే రేర్ కాంబో. వారు, టెక్నాలజీ, ఇన్నోవేషన్. ఈ రాకెట్స్ని మైసూర్ రాకెట్స్ అని మన చరిత్రలో బుక్స్లో కూడా మెన్షన్ చేశారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో 4 యుద్ధాలు జరిగాయి. లాస్ట్ యుద్ధం వచ్చేసి 1799 శ్రీరంగపట్నం ఫోర్ట్. బ్యాటిల్ క్లైమాక్స్లో టిప్పు సుల్తాన్ లాస్ట్ వరకు ఆయన ఫైట్ చేసి అక్కడ ఆయన చనిపోయారు. ఆయన ఫేమస్ లైన్ హిస్టరీలో మెన్షన్ అవుతుంది. బెటర్లో లైవ్ వన్ డే యాజ్ ఎ టైగర్ దెన్ 1000 years యాజ్ ఎ షీప్ అనే కోట్ ఉంటుంది. డిబేట్, బట్ అది సింబలిస్ట్గా ఒక పవర్ఫుల్ బిట్ అని చెప్పొచ్చు. టిప్పు సుల్తాన్ ఫ్రాన్స్తో ఎలియన్స్ చేశారు. నెపోలియన్ బోన్పరేట్ ది లెటర్స్ ఎక్స్చేంజ్ చేశాడని హిస్టారికల్ రికార్డ్స్ సజెస్ట్ చేస్తాయి. హిస్టరీలో కొన్ని పేర్లు కాంట్రవర్సీతో వస్తాయి, కానీ కరేజ్తో ఫైట్ చేసిన వారు మర్చిపోవడం తప్పు. టిప్పు సుల్తాన్ హీరో విలన డెసిషన్ మీదే, కానీ ఆయన ఇంపాక్ట్ అన్డినైరబుల్. హిస్టరీ అంటే మిత్ కాదు, ఎవిడెన్స్, ఇంటర్ప్రిటేషన్, హ్యూమన్ కాంప్లెక్సిటీ మిక్స్. టిప్పు సుల్తాన్ స్టోరీ మనకి ఒక లెసన్ లాంటిది. పవర్ టెంపరీ, స్ట్రాటజీ ఇంపార్టెంట్, సైన్స్ ఫ్యూచర్ని చేంజ్ చేస్తుంది. ఈ అడ్రస్ వచ్చి మన పాలకాడ్ రైల్వే స్టేషన్ నుంచి 15 minutesలో మనం ఈ ఫోర్ట్కి చేరుకోవచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్. కంపల్సరీ కేరళ వెళ్ళిన వాళ్ళు ఈ పాలకాడ్ రైల్వే స్టేషన్లో దిగి చాలా నియర్. ఇక్కడ చాలా పురాతన కట్టడాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. నేనైతే చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాను. ఈయన ఒక బ్రాండ్ అంబాసిడర్, ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు ఈ టిప్పు సుల్తాన్ గారు. ఆయన పేరు అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆయన ఎన్నో యుద్ధాలు చేసి ఇక్కడ ఈ ఫోర్ట్ని నిర్మించి అసలు మిలిటరీ బేస్గా అసలు శత్రువుల్ని ఆయన భయపెట్టారనమాట. ఆయన ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. మనం ఈయన చరిత్ర మనం తెలుసుకోవాలి, మనం చూడాలి, మనం ఇంకా మన తరానికి అవతల తరం మనం చెప్పాలి. అసలు ఇప్పటికీ ఆయన టెక్నాలజీ ఆ గోడలు చూస్తూ ఉంటే అసలు ఏమాత్రం చెక్కు చెదరలేదు. అసలు చూడండి, అసలు ఇప్పటికీ అలాగని కొన్ని నిర్మాణాలు జరుగుతాయి. అవి పడిపోయినప్పుడు కొన్ని లైట్గా సరిచేస్తారు. ఎందుకంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో చేస్తారు. ఎందుకంటే అవి పూర్తిగా శిథిలావస్థలు అవ్వకూడదని. 80% అవి చాలా బాగానే ఉంటాయి. ఈ ప్రతిదానికి చిన్న చిన్న నిర్మాణాలు జరుగుతాయి. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నాటి సంవత్సరాలు కదా, 1750 అంటే అసలు ఎన్నో వందల సంవత్సరాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అది చూడండి, అసలు ఎంత అద్భుతంగా ఉంది ఇది. అది ఏంటో నాకైతే తెలియదు, కానీ కాదు ఆ వీడియో అలా తీసాను నేను చాలా బాగా ఫీల్ అయ్యాను నేను. ఇప్పటికీ అది చూసారా, అది అప్పట్లో రాళ్ళు అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అవి మనం క్రియేట్ చేసింది కాదు, ఎన్నో ఏళ్ళనాటి సంవత్సరాలు. చాలామంది అనుకుంటారు ఇవన్నీ చూసినప్పుడు ఎప్పుడు మనం క్రియేట్ చేసామని. కాదండి, ప్రతి దానికి ఒక చరిత్ర ఉంటుంది. కొన్ని నిర్మాణాలు అలా జరుగుతాయి అన్నమాట. అది కొంచెం పడిపోయినప్పుడు అలా సరిచేస్తారు. ఇవన్నీ చెట్లు, ఇవన్నీ ఏళ్ళనాటి చాలా పెద్ద పెద్ద చెట్లు, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే నాకు చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇక్కడ నేను వీడియో తీసేప్పుడు కొంచెం లవర్స్ ఉన్నారు. వాళ్ళు నేను వీడియో తీసినప్పుడు కొంచెం గొడవకు వచ్చారు. ఇలాగా మా వీడియో తీసారండి అని. ఆ తర్వాత మనం జనరల్గా తీస్తాం. అది ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఉంటారని మనం చూసుకోం కదా. మన వీడియో కోసం మనం అలా వెళ్తూ ఉంటాం. కొంచెం గొడవకు వచ్చారు, ఆ వీడియో మనం డిలీట్ చేసాం. యాక్చువల్గా మనకే తెలియదు, ఎందుకంటే ఇలా ఓపెన్ ప్లేస్లో ఇలాగ కొన్ని జరుగుతూ ఉంటాయి. సో నేను చెప్పిన ఇలా నేను యూట్యూబర్ అండి అని చెప్పి మన వీడియోస్ చూపించాము. చూపించి కొంచెం బాధగా అనిపించింది. నేను అంత దూరం, నాకు లాంగ్వేజ్ అది తెలియదు. నేను చూపించి వాళ్ళకి అలా వీడియోస్ అయితే డిలీట్ చేశాను. చాలా బాగుందండి. ఆ చుట్టూ వాటర్ అనమాట. అది ఎలాగంటే శత్రువులు రాకుండా మొత్తం ఆ కోట చుట్టూ వాళ్ళు
ఒక రివర్‌లాగా తవ్వేశారనమాట. అవి దాటి రావాలంటే అది జరగని పని. వీళ్ళు అంత ఇదిగా అది ఊరు సిటీలో మధ్యలోనే ఉంటుంది ఈ ఫోర్టు. మనకి ఎక్కడో ఊరు అవతల కూడా కాదు. చాలా టిప్పు సుల్తాన్ గారు వాళ్ళ ఫాదర్ చాలా బాగా నిర్మించారు. ఇప్పటికి ఏమాత్రం చెక్కు చెదరలేదు. చూడండి ఇది ఎవరో నిర్మించింది కాదు. ఇది ఆర్టిఫిషియల్‌గా వాళ్ళ అప్పట్లో ఉన్న కట్టడాలు. చాలా బావుంది. కంపల్సరీ విజిట్ విజిట్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ మీరు మాకు తెలుసున అనుకున్నోళ్ళు మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయండి. నేను అయితే చాలా బాగా ఫీల్ అయ్యాను. ఫర్దర్ వీడియోస్ మీరు నాకు సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎస్పెషల్లీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ మన వీడియోస్ చేయట్లేదు. కంపల్సరీ మీ సపోర్ట్ నాకు ఫర్దర్ అవసరం నెక్స్ట్ ట్రావెలింగ్ వీడియోస్‌కి. మీకెలా అనిపించిందో మన వీడియోని మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.